సదా నన్ను నడిపే నీ చెలిమే ఇంకెప్పుడు నీ నోట్ నుంచి ఈ విషయాలు మాట్లాడొద్దు. ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయొద్దు, సరేనా? ఇది పెద్దవాళ్ళ విషయం. మేము మాట్లాడుకుంటాం. ఎప్పుడు అడిగినా ఏవో సాకులు చెప్తావు గాని నిజం మాత్రం చెప్పవు. నాకు చెప్పకపోయినా, నానమ్మకి చెప్పకపోయినా కనీసం మా అమ్మకైనా చెప్పు. మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా. మా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు ఇన్వాల్వ్ అవుతావంట. మీ ఇంట్లో ఏం ప్రాబ్లం అయినా మా అమ్మ ఇన్వాల్వ్ అవుతుందంట కదా. ఇక్కడ ఇంత జరుగుతున్నా మా అమ్మకి ఎందుకు చెప్పట్లేదు? నేనంటే చిన్నపిల్లని గాని మా అమ్మ ఏం చిన్నపిల్ల కాదు కదా. అందరికీ అబద్ధాలు చెప్పొద్దు, మోసం చేయొద్దు, నిజాయితీగా ఉండాలని చెప్పి నువ్వెందుకు అబద్ధాలు చెప్తున్నావు? అను, చెప్తుంటే అర్థం కావట్లేదా? నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలీదు అని. వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. నేను అడుగుతుంటే పెద్దవాళ్ళ విషయం అంటున్నావు, కానీ నానమ్మని ఏడిపిస్తూనే ఉంటావు. నానమ్మ ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. ఎలా ఉంది చిన్ని? నువ్వు తినిపిస్తుంటే కమ్మగా ఉంది. నేను ప్రేమగా నీకు తినిపిస్తున్నాను కదా, అందుకే బాగుంది. అయితే ఇంకోటి తినిపిస్తాను, తిను. ఇది ఎలా ఉంది? చాలా చెత్తగా ఉంది. కామెడీ చేశాను చిన్ని. ఇప్పుడు చేయాల్సింది కామెడీ కాదు, రొమాన్స్. అయితే నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తాను. రే 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 లేట్ వయసులో ఈ రొమాన్స్ ఏంట్రా? ఒసై, వాడికంటే బుద్ధి లేదు. నీకేమైందే? పట్ట పగలే నట్టింట్లో కూర్చొని ఏంట మీ సరసాలు? అట్టా నీకెలాగూ మొగుడు లేడు, దానికి మొగుడున్నా ఉపయోగం లేదు. మీ ఇద్దరికి ఇలా సరసాలాడే రాత లేదు. మా ఇద్దరినైనా ప్రశాంతంగా ఉండనివ్వతా. నువ్వు కాసేపు పక్కకెళ్ళత్తా, మేమిద్దరం కాస్త ఏకాంతంగా ఉంటాం. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలేస్తే చంపేస్తాను. త్వరగా సర్దుకొని నాతో బయలుదేరండి. ఎక్కడికత్తా? అంటే ఫిక్స్ అయిపోయారా? అందరం కలిసి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయారా? రాజేష్ గారి విషయంలో ఆశలు వదులుకున్నారా? ఉండత్తా, మా లగేజ్ కూడా సర్దుకుని ఇప్పుడే వచ్చేస్తాం. రే, వెళ్లాల్సింది తట్టబుట్ట సర్దుకొని కాదు. ఒక రోజంతా మీరు నేను బయటికి వెళ్తున్నాం. అల్లుడు గారు వస్తున్నారు, వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండాలి. పదండి. అల్లుడు వస్తున్నాడా? నువ్వు అబద్ధం చెప్తున్నావుతా. మమ్మీ మమ్మీ, ఏంటి మమ్మీ మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? త్వరగా వెళ్ళండి, బాగా వస్తున్నాడు. ఈసారైనా పక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఏంటే ప్లాన్ చేసుకున్నది? ఈసారి కాళ్ళు చేతులు కట్టేస్తారు, చూసుకో మరి. అయినా రాజేష్ బాబు రావడం ఏంటి? అదిగో అల్లుడు గారు వస్తున్నారా. రా అల్లుడు. ఏం జరుగుతుంది ఇక్కడ? రాజేష్ బాబు మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈ విషయం సంధ్యకి తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? వింధ్యకి ఫోన్ చేసి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అసలు మీకేం తెలుసు? నిజం చెప్పండి. అల్లుడు గారు, మీరు కోప్పడకండి. అమ్మ మౌనిక, అల్లుడు గారు ఎండ్లో వచ్చారు కదా, కాసేపు చిరాగ్గా అలాగే మాట్లాడతారు. రే సన్నీచిని, పదండి వెళ్దాం. ఒక్క నిమిషం పిన్ని, ఈ ఫ్రూట్స్ తిని వెళ్దాం. ఓ, ఫ్రూట్స్ లేవు, గిఫ్ట్స్ లేవు, పదండి. అల్లుడు గారు జాగ్రత్త. మౌనిక తలుపేసుకోమ్మా. పెళ్లి కూతురు కంటే పెళ్లి కూతురు తల్లి ఎక్కువ సిగ్గుపడుతుందేంటి? దీని పైత్యం తగలయ్యా. మళ్ళీ రాజేష్ బాబు ఎందుకు వచ్చారు? సన్నీ పదండ్రా. మళ్ళీ ఏం చేస్తావతా? మళ్ళీ ఏం మెలుగ పెట్టావు? నోరు మూసుకొని పదరా.
జాగ్రత్త. ఆహా బావా, ఈసారి సంధ్య రాదు. వచ్చినా నా చేతులు కళ్ళు కట్టేయలేదు. సంధ్య కూతురు బతికే ఉందన్న విషయం మీకెలా తెలుసు?